టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చేసి తల్లి కొందరం సంబంధించి మనకి జూన్ 12వ తారీఖున అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు కదండి. సో మనకి జూన్ 12వ తారీఖున లీస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి, అమౌంట్ అయితే కాదు. సో ఈ లీస్ట్ అనేది ఎలిజిబుల్ లిస్టు అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు లాగిన్లో ఎన్బిఎం పోర్టల్లో మనం చెక్ చేసుకోవచ్చు అండి. సో లిస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అండి. అలాగే ఈ తల్లి కొందన పథకం అనేది మనకి గ్రీవెన్స్లో పెట్టుకోవడానికి ఏమన్నా ఇన్ఎలిజిబుల్ అయితే గిన వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ ఉంటే గిన వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ డేట్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో దాదాపుగా మనకి జూన్ 12న అంటే ఈరోజు అనగా మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ రోజు కానీ రేపు కానీ మనకి ఎలిజిబుల్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఒకసారి మీకు చూపిస్తాను రిలీజ్ చేశారో లేదని చెప్పేసి 2025-26 సంబంధించి. సో అలాగే ఇక్కడ మనకి తల్లి కొందన పథకం సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి క్లియర్గా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో దాదాపుగా మనకి 2012 సో దాదాపు మనకి జూన్ 12 నుంచి జూన్ 30 వరకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది. అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఏమైనా ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివేట్ ఉంటే వాళ్ళు యాక్టివేట్ చేసుకొని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వాళ్ళకు ఏ విధంగా ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రీజన్ రావడం జరుగుతుంది. వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు గ్రీవెన్స్లో రైజ్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఎలా ఏ డేట్లలో రైజ్ చేసుకోవాలని చెప్పేసి పూర్తిగా మనకి జూన్ 12 నుంచి 30 తారీఖు వరకు అయితే ఉంటుంది ఈ డేటా అనేది మొత్తం వెరిఫై చేసుకోవడానికి. సో తర్వాత మనకి జూలై 5న ఈ తల్లి కొందన పథకం అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం చెప్పడం ఉంది. అలాగే జియో కూడా రిలీజ్ చేయడం ఉంది. అలాగే వీటి సంబంధించి 60 వ్యాలెన్స్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తానండి. సో ఇక్కడ ముఖ్యంగా ఈ తల్లి కొందన పథకంకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఇక్కడ మనకి దాదాపుగా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఎంతమంది అంటే అంతమంది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఉన్నారు కదా. అందులో మనకి 2,000 రూపాయలు అయితే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి డెవలప్మెంట్ కోసం అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రతి పిల్లవాడికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో వాటి యొక్క డేటా అనేది ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు అయితే తీసుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎవరు ఇంతవరకు మీకు వీడియో అనేది చేయలేదు, నేను చేసి మీకు చూపిస్తున్నాను. సో దయచేసి మీకు తల్లి కొందన పథకం సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ తల్లి కొందన పథకం అంటే 60 వ్యాల్యుయేషన్ అనేది మన స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటి సంబంధించి కూడా నెక్స్ట్ రేపు మీకు వీడియోనే చేసి చూపిస్తాను. సో ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే చాలా ఇచ్చారండి. సో ఏమేమి ఇచ్చారని చెప్పేసి రేపు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను వేరే ఒక సాట ఉన్నాను కాబట్టి మీ ముందుకు లైవ్ చేయడానికి పాసిబిలిటీ కాదు కాబట్టి మీకు ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ చేసి వీడియోనే చేస్తున్నాను. ఫ్రెండ్స్, అప్డేట్ వచ్చిన వెంటనే మీ ముందుకు వీడియో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనము గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు ఎన్బిఎం పోర్టల్లో మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఏ విధంగా ఉంటుంది లిస్ట్ అని చెప్పేసి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ డేటా అనేది మీకు చూపిస్తానండి. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క ఎన్బిఎం మేనేజ్మెంట్ ఓపెన్ అయితే ఇక్కడ బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఎన్బిఎం పోర్టల్. సో ఇక్కడ మనకి రిపోర్ట్ మోడల్ అని చెప్పేసి ఆప్షన్ కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బిఎం రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఎన్బిఎం రిపోర్ట్ అని చెప్పేసి స్కీమ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి స్కీమ్ వచ్చేసి 2025-26 సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 2025-26 సంబంధించి మనకి స్కూల్ డేటా పరంగా ఆధార్ శాతం లేకుండా డైరెక్ట్గా ఈ సంవత్సరం అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మనకు 2026-27 సంబంధించి ఆధార్ శాతం 75 ఉంటేనే ఈ తల్లి కొందన పథకం అమలు చేస్తామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి తల్లి కొందన అనే స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెక్రటరీ వాయిస్కి మాత్రమే డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఎక్కడైతే మీరు మ్యాపింగ్ ఉంటారో ఆ సచివాలయంలో మాత్రమే ఈ డేటా అనేది మీకు ప్రదర్శించడం జరుగుతుంది. జూన్ 12 తారీఖు అంటే ఈరోజు రేపటి లోపల మీకు డేటా అనేది స్కూల్లో సంబంధించి డేటా అనేది సేకరించడం జరిగింది. ఆ డేటా అనేది డైరెక్ట్గా సచివాలయంలో డాష్ బోర్డ్ మీద మీకు డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెక్రటరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకి సోషల్ ఆడిట్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుందండి ఇక్కడ మనకి. సో సోషల్ ఆడిట్ రిపోర్ట్ అని చెప్పేసి అలాగే ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే మొత్తం డేటా అనేది మనకి మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి తల్లి కొందన పథకం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ యొక్క డేటా మొత్తం మనకి రావడం అవుతుంది. సో గ్రామ సచివాలయం సంబంధించి చూడండి ఇక్కడ మనకి 2025-26 సంబంధించి డేటా అనేది చూడండి. ఇక్కడ తుది జాబితా, అర్హత జాబితా అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఇక్కడ మనకి డేటా అయితే మొత్తం ఇవ్వడం ఉంది. సో ఇక్కడ చూడండి మనకి మదర్ కానీ గార్డియన్ కానీ అంటే వారి యొక్క పేరు, అలాగే మదర్ కానీ గార్డియన్ కానీ ఆధార్ యొక్క నెంబరు, అలాగే స్టూడెంట్ యొక్క ఐడి, అలాగే స్టూడెంట్ యొక్క పేరు, అలాగే స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు అంటే విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు, అలాగే స్కూల్ కోడ్, అలాగే
ఇక్కడ మనకి స్కూల్ కోడ్ అయితే ఉంటుందండి. అలాగే ఏ క్లాస్ చదువుతున్నారు, అలాగే అమౌంట్ ఎంత అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం 18,000 రూపాయలు, అంటే 2,000 రూపాయలు అనేది మనకి స్కూల్ డెవలప్మెంట్ కోసం అనేది ఈ గవర్నమెంట్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివేట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి మొత్తం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ. సో మనకి ఇలా యాక్టివేట్ ఉంటే కినా వాళ్ళకి జూలై 5వ తారీఖున ఈ తల్లి కొందన పథకం అనేది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 18,000 రూపాయలు అనేది. సో ఈ విధంగా అయితే లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీ గ్రామ సచివాలయంలో రేపు కానీ ఎల్లుండి కానీ డేటా అనేది కల్పించడం అయితే జరుగుతుంది. అందులో మీ పేర్లు ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి 60 ప్యాలెసెస్ సంబంధించి కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో వాటి గురించి రేపు ఫుల్ క్లారిటీ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ అన్ని యాక్టివేట్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివేట్ ఉంటే కింద పోస్టల్ అకౌంట్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకు జూన్ 12 నుంచి జూన్ 30 వరకు డేట్ అయితే ఉంది కాబట్టి ఈ డేట్ లోపల మీరు దాదాపు మనకి 10-15 రోజులు టైం అయితే ఉంది కాబట్టి ఎవరైనా ఇన్యాక్టివేట్ ఉంటే కన్నా యాక్టివేట్ చేసుకోండి. సో మన యొక్క మొబైల్లో చేసుకునే విధంగా కూడా నేను వీడియోలు అయితే చేశాను. ఒకసారి చూడండి, మన ఛానల్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, మనకి డేటా మొత్తం మన సచివాలయం ఎంతమంది అయితే ఉంటారో అంతమంది డేటా అనేది ఇవ్వడం. సో ఇక్కడ మనకి ఇన్యాక్టివేట్ అని చెప్పేసింది కదా. సో ఇలా ఇన్యాక్టివేట్ ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది పడదండి. సో వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది లేదనమాట. సో ఇలాంటి వాళ్ళు పోస్టల్ అకౌంట్ అన్నా చేయించుకోండి, లేకుంటే మీరే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మనకి డేటా అనేది ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు మనం ఇనెలిజిబుల్ లిస్ట్ సంబంధించి ఎటువంటి అర్హతలు ఉంటాయి అని చెప్పేసి, ఎటువంటి అనర్హతలు ఉంటాయని చెప్పేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి 2 ఆప్షన్ ఉంది కదా, 3.2 అని. సో ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2025-26 సంబంధించి ఇనెలిజిబుల్ సంబంధించి డేటా అనేది రావడం జరుగుతుంది. సో యాస్టీజ్గా ఇక్కడ మనకి గార్డియన్ కానీ మదర్ కానీ యొక్క పేరు, అలాగే గార్డియన్ కానీ మదర్ కానీ ఆధార్ నెంబరు, స్టూడెంట్ యొక్క ఐడి, స్టూడెంట్ యొక్క నేము, వారి యొక్క ఆధార్ నెంబరు, అలాగే పాఠశాలకు సంబంధించి కోడు. సో అలాగే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ. సో మనకి క్లియర్గా అనర్హత లిస్ట్ అనే రీజన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో కుటుంబంలో 12,000 రూపాయలు కంటే ఎక్కువగా జీతం తీసుకున్న వారికి అలాంటి వాళ్ళు ఉంటే అనర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సరైన ఆదాయ ధృవీకరణ లేనందున, అంటే వాళ్ళకి ఆదాయ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వలన, కుటుంబంలో 12,000 రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకున్న వారు అందువల్ల అనర్హులు అని చెప్పేసి ఈ విధంగా మనకి మెట్టభూమి 10 ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం వల్ల అనర్హులు అని చెప్పేసి, ఈ విధంగా అయితే విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉండడం వల్ల అనర్హులు అని చెప్పేసి, కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లించేవారు కానీ, అలాగే అనర్హత కుటుంబ లబ్ధిదారులకు ఆదాయ పన్ను చెల్లించేవారు అనర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 by 1 అయితే మనకి ఇక్కడ 4 చక్రాల వాహనం కలిగి ఉన్న వాళ్ళ అనర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉన్న వాళ్ళ అనర్హులు అని చెప్పేసి 11 రీజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీరు ఎలిజిబిలిటీ ఉంటే కన్నా అది గ్రీవెన్స్లో అనేది రైట్ చేసుకోవచ్చు. అది ఎలా రైట్ చేయాలి ఏంటని చెప్పేసి ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ తేదీ నుంచి మీరు గ్రీవెన్స్లో పెట్టుకోవాలి, ఏ తేదీ నుంచి మీరు నిజంగా ఎలిజిబుల్ అయింది కూడా ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అని వస్తే కన్నా ఎలిజిబుల్ చేసుకోవడానికి ఏ డేట్లో మనం మెన్షన్ చేయాలని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో ఈ విధంగా మనకి రావడం అయితే జరిగింది. సో ప్రతి డేటా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో కుటుంబంలో ఆదాయ పన్ను విద్యుత్ వినియోగం 300 యూనిట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల, భూమి ఎక్కువ ఉండడం వల్ల కానీ, సో ఇక్కడ మనకి డేటా క్లియర్గా అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఆ ఛానల్లో కూడా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో మన ఛానల్లో గ్రామ సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేరు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నాకు తెలుసు. సో అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్రామ సచివాలయంలో జరిగే ప్రతి విషయం అనేది మీకు తెలియజేస్తాను కాబట్టి దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకి ఇనెలిజిబుల్ సంబంధించి డేటా అనేది ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రామ సచివాలయంలో. సో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు సచివాలయం డాష్బోర్డ్లో అయితే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి తల్లి కొందన పథకం సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.